Good morning, my dear students. Now in present video I am going to explain depression of freezing point, determination method of depression of freezing point. So depression of freezing point ఘనీభవన స్థాన నిమ్నతను నిర్ణయించు పద్ధతిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఘనీభవన స్థాన నిమ్నత నాలుగవ కణాధార ధర్మమైన ఘనీభవన స్థాన నిమ్నతకు నిర్ణయించు పద్ధతిని సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. డిటర్మినేషన్ మెథడ్. సో డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ determination method is Beckmann's method, Beckmann paddhati. So by using this Beckmann's method we will determine the depression of freezing point for a dilute solutions. విలీన ద్రావణాలకు బెక్మన్ పద్ధతిని ఉపయోగించి ఘనీభవన స్థాన నిమ్నతను నిర్ణయించుట. సో ఇక్కడ మీరు ప్రజెంట్ స్లైడ్లో అబ్జర్వ్ చేస్తే స్లైడ్లో ఒకటి బెక్మన్ థర్మామీటర్ అని ఒకటి ఉంది. బెక్మన్ థర్మామీటర్. సో బై యూజింగ్ దిస్ బెక్మన్స్ థర్మామీటర్ we will find out whether we will note down the freezing point of the pure solvent and freezing point of the solution. So this Beckmann's thermometer is placed in a tube, glass tube. So here a apparatus is arranged for Beckmann's method. So here in figure we observe that a freezing tube A. So freezing tube A freezing tube A so there is a freezing tube A. It is having a side tube which is side arm which is denoted with C. So freezing tube ఘనీభవన ట్యూబ్ను ఒకటి తీసుకున్నాము, దాన్ని ఏతో డినోట్ చేస్తున్నాము. సో చిన్నగా ఉన్నటువంటి ఆ ఘనీభవన ట్యూబ్కు ఒక సైడ్గా ఒక పక్కగా ఒక చిన్న వైపు ఒక చిన్న సైడ్ ఉంది, దాన్ని సితో డినోట్ చేస్తాం. దాని నుండే మనము ద్రావితాన్ని కలపడానికి వీలుగా ఉంటుంది. సో ఈ ఘనీభవన ట్యూబ్లో బెక్మన్ థర్మామీటర్ను ఉంచుతున్నాం, దాన్ని బీతో డినోట్ చేస్తున్నాం. సో బెక్మన్ థర్మామీటర్ను ఫ్రీజింగ్ ట్యూబ్లో ఘనీభవన ట్యూబ్లో ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఒక స్టాపర్ అంటే మూతను దానికి టైట్గా బిగించేసి ఆ మూతను బిగించేకి ముందు ఒక స్టర్రర్ డి అనే స్టర్రర్ను అరేంజ్ చేసి డి అనే స్టర్రర్ను ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లోకి వేసి ఫిట్ చేసి పెడుతున్నాం స్టాపర్తో. సో ఏం చేసినాము, ఒక ఫ్రీజింగ్ ట్యూబ్ తీసుకున్నాం. సో ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లో ఫ్రీజింగ్ ట్యూబ్లో ఒక ఫ్రీజింగ్ ట్యూబ్ తీసుకున్నాం. ఆ ఫ్రీజింగ్ ట్యూబ్కి ఒక సైడ్ చిన్నగా ఆమ్ ఉంది, దాన్ని నుండి సొల్యూట్ను ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్ ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లో ఒక బెక్మన్ థర్మామీటర్ను ఫిట్ చేసినాము. నెక్స్ట్ ఒక స్టర్రర్ను కనెక్ట్ చేసి ఒక స్టాపర్ను ఫిట్ చేసేసినాం. నెక్స్ట్ ఆ ఫ్రీజింగ్ ట్యూబ్కు తొందరగా మన
ప్యూర్ సాల్వెంట్ కానీ సొల్యూషన్ కానీ ఫాస్ట్గా కూల్ అవ్వకుండా జాగ్రత్త మెయింటైన్ చేయడానికి టు ప్రివెంట్ ఫాస్ట్ కూలింగ్ ఆ ట్యూబ్ను ఇంకొక ట్యూబ్తో ఫిల్ చేసినాం, ఇంకొక ట్యూబ్లోకి వేసేసినాం. దాన్ని గార్డ్ ట్యూబ్ అని ఈతో డినోట్ చేస్తాం. గార్డ్ ట్యూబ్ ఈతో డినోట్ చేస్తాం. వేసి సో ఆ ఫ్రీజింగ్ ట్యూబ్కు గార్డ్ ట్యూబ్ కొంత స్పేస్ ఉంటుంది, దాన్ని ఈతో డినోట్ చేసినాం. గార్డ్ ట్యూబ్ను ఈతో డినోట్ చేసినాం. సో ఫస్ట్ ఫ్రీజింగ్ ట్యూబ్ తీసుకున్నాం. ఆ ఫ్రీజింగ్ ట్యూబ్లో థర్మామీటర్, బెక్మన్స్ థర్మామీటర్ పెట్టేసినాం. స్టర్రర్ పెట్టి ఒక స్టాపర్తో ఫిక్స్ చేసేసినాము. నెక్స్ట్ ఈ ట్యూబ్ని అంతా తీసుకొని ఒక గార్డ్ ట్యూబ్లో పెట్టేసినాం. పెట్టి మొత్తం ఈ ఆపరేటర్స్ని అంతా తీసుకొని వెజల్ వి అనే దాంట్లో పెట్టేసినాం. వేసి ఆ వెజల్ వీలో ఏముంది అంటే ఫ్రీజింగ్ మిక్చర్ ఉంది, హిమీకరణ మిశ్రమం ఉంది. హిమీకరణ మిశ్రమము లేదా ఫ్రీజింగ్ మిక్చర్. సో ఏమి ఫ్రీజింగ్ మిక్చర్ అంటే సాల్ట్ అండ్ ఐస్. సో ఫ్రీజింగ్ మిక్చర్ అంటే సాల్ట్ అండ్ ఐస్ ఉన్న ఒక వెజల్లో ఈ ఇప్పుడు ఈ చెప్పిన ట్యూబ్ని అంతా ఫిక్స్ చేసేసి టెంపరేచర్ 5 degrees కంటే తక్కువ ఉండేటట్టుగా మెయింటైన్ చేసినాం. సో ఇది బెక్మన్ ఆపరేటర్స్. సో నౌ a known weight of pure solvent is placed in a tube A. సో కొంత సాల్వెంట్ను ఎగ్జాంపుల్కు క్యాపిటల్ W వెయిట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ను ఆ ట్యూబ్లోకి వేసేసి ఇట్ ఈజ్ కూల్డ్ విత్ జెంటిల్ అండ్ కంటిన్యూస్ స్టర్రింగ్. సో మనం అక్కడ స్టర్రర్ ఫిక్స్ చేసినాం ఆ ట్యూబ్లో. ఆ స్టర్రర్తో బాగా స్టర్ చేస్తూ పోతే టెంపరేచర్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ సో సూపర్ కూలింగ్ జరిగి ద సాల్వెంట్ విల్ ఫాల్ బై అబౌట్ 0.5 degrees టెంపరేచర్. సో ఫ్రీజింగ్ పాయింట్కు రీచ్ అయ్యి ఇంకా చాలా విగరస్గా స్టార్ట్ చేస్తే సో ఇట్ స్టార్ట్స్ సొలిడిఫై ఆర్ solidification జరిగి ఇట్ స్టార్ట్స్ సపరేటింగ్ అండ్ ద టెంపరేచర్ రైజెస్ టు ఇట్స్ ఒరిజినల్ or exact freezing point. So the temperature will be noted down by observing in Beckmann's thermometer. So that is indicated or noted as T0. Next, the tube is now the tube is taken out and warmed to melt the solid, and known weight of solute is added through that side arm C. So that tube is now taken out and warmed well to melt the solid, and a known weight of example small w grams of solute is added through the side arm C. When the solute is dissolved in that solvent, a solution will be formed. So that tube now it is inserted in the guard tube and the procedure is continued. So while stirring, so the solution also starts freezing, and the temperature at which the solution is freezed, the temperature is noted as T1 or T, capital T. So the difference between solvent freezing point and solution freezing point is known as depression of freezing point, that is represented with delta TF. So delta TF is equal to T0 minus T will be determined by this Beckmann's method, and the formed delta TF value is substituted in the following equation and calculated the molecular weight of the solute which is used in this experiment. So M is equal to Kf into W, capital W solvent weight divided by delta TF depression of freezing point ఎంతో. సో T0 minus T వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేసి W weight of solute, సో ఎన్ని గ్రామ్స్ వేసినామో ఆ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద మాలిక్యులర్ weight of the non volatile solute. So by using this Beckmann's method, we will determine the depression of freezing point. So thank you.